గుజరాత్ పవర్ ప్లేలో మరియు మిడిల్ ఓవర్లో అద్భుతమైన బౌలింగ్ వేసి కీలక వికెట్లు తీసింది. కానీ డెత్ ఓవర్లో తిలక్ వర్మ విధ్వంసం ముందు గుజరాత్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ముఖ్యంగా ప్రసిద్ధి కృష్ణ 4 ఓవర్లో 54 రన్స్ ఇవ్వగా అశోక్ శర్మ 3 ఓవర్లో 38 రన్స్ ఇచ్చాడు. ముంబై 44 పరుగులకే 3 వికెట్లు పడిపోయిన దశ నుండి తిలక్ వర్మ సెంచరీతో నమందీర్ అద్భుతమైన ఇన్నింగ్స్తో 199 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. భారీ లక్ష్య చేతలకు దిగిన గుజరాత్ బ్యాటర్లు ముంబై బౌలర్ల దాటికి నిలవలేకపోయారు. బుమ్రా ఇన్నింగ్స్ తొలిబంతికే వికెట్ తీసి శుభారంభాన్ని అందించగా అశ్విని కుమార్, మిచెల్ శాంట్నర్ గుజరాత్ పతనాన్ని శాసించారు. టాప్ 3 బ్యాటర్లపై ఎక్కువగా ఆధారపడే గుజరాత్ టీం ఈ మ్యాచ్లో పవర్ ప్లేలోనే ఆ ముగ్గురు పెవిలియన్ చేరారు. ఆ ముగ్గురు పెవిలియన్ చేరిన తర్వాత ఏ దశలోనూ గుజరాత్ లక్ష్యాన్ని ఛేదించే దిశగా ఆడలేదు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు అందరూ వరుసగా పెవిలియన్కి క్యూ కట్టారు. అసలు మ్యాచ్లో ఏం జరిగింది? తిలక్ వర్మ విధ్వంసం ఎలా సాగింది? పవర్ ప్లేలో గుజరాత్ బౌలింగ్ ఎలా ఉంది? ముంబై బౌలర్ అశ్విని కుమార్ చేసిన మ్యాజిక్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 2వ ఓవర్లో రబాడా బౌలింగ్లో కొత్తగా డెబ్యూ చేసిన దానిష్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ముంబై చాలా స్లోగా ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసింది. 4వ ఓవర్లో మళ్లీ రబాడా బౌలింగ్లో డికాక్ ఈజీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. బంతి బౌలర్ దగ్గరే గాలిలో లేవడంతో రబాడానే క్యాచ్ పట్టాడు. గుజరాత్ పవర్ ప్లేలో అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టుకుంది. రబాడా స్టార్టింగ్లో 2 వికెట్లు తీసి ముంబైని దెబ్బకొట్టాడు. పవర్ ప్లే లాస్ట్ ఓవర్లో అద్భుతమైన బాల్తో సూర్యకుమార్ యాదవ్ని క్లీన్ బౌల్ చేశాడు రబాడా. ముంబై పవర్ ప్లే ముగిసేసరికి 3 కీలక వికెట్లు కోల్పోయి 46 పరుగులు మాత్రమే చేసింది. గిల్ పవర్ ప్లేలో రబాడా చేత 3 ఓవర్లు వేసి మంచి డిసిషన్ తీసుకున్నాడు. 3 ఓవర్లో 3 వికెట్లు తీసి ముంబైని కోలుకోలేని దెబ్బతీశాడు రబాడా. 152 స్పీడ్తో అద్భుతమైన ఇన్స్వింగ్ డెలివరీతో సూర్యకుమార్ యాదవ్ని క్లీన్ బౌల్ చేశాడు. ఈ వికెట్తో ఐపీఎల్లో రబాడా పవర్ ప్లేలో 7 వికెట్లు తీశాడు. అంటే రబాడా ఎంత అద్భుతమైన ఫామ్లో ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. సూర్య క్లీన్ బౌల్డ్ అయిన బాల్ 152 స్పీడ్తో అద్భుతమైన ఇన్స్వింగ్ అయింది. అందువల్ల సూర్య బ్యాట్ అండ్ ప్యాడ్ల మధ్య గ్యాప్లో నుండి వెళ్లి వికెట్లకు తాకింది. తిలక్ వర్మ మరియు నమందీర్ సింగిల్స్ తీస్తూ ముంబై ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. 10 ఓవర్లు ముగిసేసరికి ముంబై 75 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. నమన్ అగ్రెసివ్గా ఆడుతుంటే తిలక్ వర్మ సింగిల్ తీస్తూ నమన్కి మంచి సహకారం అందించాడు. వీళ్ళిద్దరూ 4వ వికెట్కి 52 పరుగులు సాధించారు. 13వ ఓవర్లో ప్రసిద్ధి కృష్ణ వేసిన అద్భుతమైన షార్ట్ బాల్ని నమందీర్ భారీ షాట్కి ప్రయత్నించి డీప్ స్క్వేర్ లెగ్ వద్ద రబాడాకి క్యాచ్ ఇచ్చి 45 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. దీంతో తిలక్ వర్మ మరియు నమందీర్ల మధ్య 52 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అప్పుడు ముంబై స్కోర్ 96 పరుగులు. ముంబై 7 నుంచి 13 ఓవర్ల మధ్య 52 పరుగులు చేసి 1 వికెట్ కోల్పోయింది. పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోవడం వల్ల మిడిల్ ఓవర్లో ముంబై బ్యాటర్లు తిలక్ వర్మ, నమందీర్ ఇన్నింగ్స్ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. క్రూషియల్ సిచ్యువేషన్లో నమందీర్ అద్భుతంగా ఆడి 45 పరుగులు చేశాడు. తిలక్ నమన్కి మంచి సహకారం అందించాడు. నమన్ అవుట్ అయ్యాక అప్పటిదాకా స్లోగా ఆడిన తిలక్ వర్మ గేర్ మార్చాడు. 15వ ఓవర్ వేసిన ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్లో 2 4లు 1 6 కొట్టి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించడం మొదలుపెట్టాడు. ఆ ఓవర్లో 19 పరుగులు రాబట్టాడు. 16వ ఓవర్లో తన లాస్ట్ ఓవర్ వేసిన రబాడా కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. రబాడా తన 4 ఓవర్లో కేవలం 33 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. ఈ 3 వికెట్లు పవర్ ప్లేలోనే రావడం విశేషం. మిడిల్ ఓవర్లో 2 ఓవర్లు వేసిన అశోక్ శర్మ కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కానీ 18వ ఓవర్లో తిలక్ వర్మ శివతాండవం ఆడాడు. తన బౌలింగ్లో 3 6లు 2 4లు కొట్టి 26 పరుగులు రాబట్టాడు. ఆ దెబ్బతో ఈ కొత్త బౌలర్ బెంబేలెత్తిపోయాడు. అలాగే ప్రసిద్ధి కృష్ణ వేసిన 20 ఓవర్లో కూడా తిలక్ వర్మ శివతాండవం ఆడాడు. 2 4లు 2 6లు కొట్టి 22 పరుగులు రాబట్టాడు. అలాగే తమ తొలి సెంచరీని నమోదు చేశాడు. ముంబై స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించాడు. దీంతో ముంబై 5 వికెట్ల నష్టాన్ని 199 పరుగులు చేసింది. ముంబైకి ఇది నిజంగా ఒక అద్భుతమైన రికవరీ అని చెప్పాలి. పవర్ ప్లే పూర్తయ్యేసరికి ముంబై ఇండియన్స్కి 46 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అక్కడి నుండి నమందీర్ మరియు తిలక్ వర్మ ఇద్దరూ కలిసి ఒక సాలిడ్ హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్తో ముంబై ఇన్నింగ్స్ని చక్కదిద్దారు. ఈ రోజు ఆట మొత్తం తిలక్ వర్మదే. తన కెరియర్ మొట్టమొదటి ఐపీఎల్ సెంచరీతో చెలరేగాడు. అసలు తిలక్ ఇన్నింగ్స్ ఎలా సాగిందో తెలుసా? మొదట్లో చాలా నెమ్మదిగా ఆడాడు. ఒక దశలో 22 బంతుల్లో 19 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఆ తర్వాత గేరు మార్చాడు. నెక్స్ట్ ఫేజ్లో కేవలం 23 బంతుల్లో ఏకంగా 82 పరుగులు సాధించాడు. తుఫానులాగా విధ్వంసం సృష్టించాడు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ తరపున ఫాస్టెస్ట్ ఐపీఎల్ సెంచరీ చేసిన సనత్ జయసూర్య రికార్డును కూడా సమం చేశాడు. డెత్ ఓవర్లో 18 బంతులు ఆడిన తిలక్ వర్మ ఏకంగా 65 పరుగులు సాధించాడు. ఇక గుజరాత్ బౌలర్ల విషయానికి వస్తే రబాడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ ప్రసిద్ధి కృష్ణకు మాత్రం ఇది ఒక పీడకల లాంటి రోజు. తన 4 ఓవర్ల కోటాలో ఏకంగా 54 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ముంబై ఇండియన్ ఇన్నింగ్స్ ప్రోగ్రెస్ చూస్తే
పవర్ ప్లేలో 46 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. మిడిల్ 7 నుంచి 14 ఓవర్లో 57 పరుగులు చేశారు. 15 నుంచి 17 ఓవర్లో 38 పరుగులు చేశారు 12 రన్ రేటుతో. 18 నుంచి 20 ఓవర్లో 88 పరుగులు చేసి 1 వికెట్ కోల్పోయారు. ఈ ఓవర్ల మధ్య 19 రన్ రేటుతో ఆడారు. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్కి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఐపీఎల్లో మొదటి 5 మ్యాచ్ల్లో 1 వికెట్ కూడా తీయని బుమ్రా ఈ మ్యాచ్లో తొలి ఓవర్లో తొలి బంతికే సాయి సుదర్శన్ అవుట్ చేసి తన తొలి వికెట్ను తీశాడు. దీంతో బుమ్రాకి 1 వికెట్ కూడా పడలేదు అని ఎగతాళి చేసిన వారందరికీ బుమ్రా గట్టిగా మెసేజ్ పంపినట్లు అయింది. రెండవ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా బౌలింగ్లో బట్లర్ అవుట్ అయ్యాడు. అశ్విని బౌలింగ్లో డీప్ స్క్వేర్ లెగ్ మీద క్యాచ్ ఇచ్చి శుభ్మన్ గిల్ కూడా పెవిలియన్ చేరాడు. ఈ సీజన్లో గుజరాత్ ఫస్ట్ టైం పవర్ ప్లేలో 1 కంటే ఎక్కువ వికెట్లు కోల్పోవడం. పవర్ ప్లే ముగిసేసరికి గుజరాత్ 3 వికెట్లు కోల్పోయి 45 పరుగులు మాత్రమే చేసింది. 8వ ఓవర్లో శాంట్నర్ బౌలింగ్లో వాషింగ్టన్ సుందర్ బౌండరీ వద్ద క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అలాగే బౌండరీ వద్ద నమందీర్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో వాషింగ్టన్ సుందర్ వెనుదిరిగాడు. మళ్ళీ అదే ఓవర్లో శాంట్నర్ వేసిన బౌలింగ్లో ఫిలిప్స్ స్ట్రైట్గా ఆడబోయే శాంట్నర్కే రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో గుజరాత్ 8 ఓవర్లలోనే 55 పరుగులు మాత్రమే చేసి 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 11వ ఓవర్ లాస్ట్ బంతికి అశ్విని కుమార్ బౌలింగ్లో తెవాటియా పెవిలియన్ చేరాడు. తెవాటియా షారుఖ్ ఖాన్ ఇన్నింగ్స్ చక్కదిద్దుతారు అనుకుంటే తెవాటియా తక్కువ రన్స్కే అవుట్ అయ్యాడు. ఈ సీజన్లో తెవాటియా అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నాడు. ఏమాత్రం ఆకట్టుకోవడం లేదు. గుజరాత్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్కి క్యూ కట్టారు. ఈ సీజన్లో మొదటి మ్యాచ్ ఆడిన అశ్విని కుమార్ అద్భుతమైన బౌలింగ్తో గుజరాత్ బ్యాటర్లను పెవిలియన్కు చేర్చాడు. మిడిల్ ఓవర్లో గుజరాత్ కేవలం 41 పరుగులు చేసి కీలక 4 వికెట్లు కోల్పోయింది. అశ్విని కుమార్ తన 4 ఓవర్ల స్పెల్లో కేవలం 24 రన్స్ మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు తీసి గుజరాత్ పతనాన్ని శాసించాడు. శాంట్నర్ గజనఫర్ చెరో 2 వికెట్లు తీసి గుజరాత్ని 100 పరుగులకే ఆల్అవుట్ చేసి 99 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది ముంబై. గుజరాత్ వర్సెస్ ముంబై మ్యాచ్లో తిలక్ వర్మ విధ్వంసం మీకెలా అనిపించింది? అలాగే ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న అశ్విని కుమార్ బౌలింగ్ మీకు నచ్చిందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు జై హింద్.